In a heated political episode in Krishna Godavari's districts, Gudivada, Telugu Mahila and Janasena Veera Mahilas alleged that Zilla Parishad chairperson Uppala Harika attempted to run over TDP leaders and activists with her vehicle. They questioned why Harika, the district first citizen, arrived at a YCP meeting in a government vehicle and demanded accountability for her return to the venue after being initially blocked by their cadre. The women leaders also condemned the use of offensive language by Harika's husband and criticized the former minister Perni Nani for making provocative remarks that they claimed were intended to incite TDP supporters. The incident has sparked widespread outrage and intensified political tensions in the region. నిన్న జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే. పేర్ని నాని వ్యాఖ్యలకి మేము నిన్న వాళ్ళని అడ్డుకోవటం జరిగింది. అది ఏంటంటే పేర్ని నాని గారు రఫా 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 రాత్రి పూటలో నరికేసి తెల్లారి పరామర్శించాలి అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే అసలు ఎటువంటి ఈ ప్రజల్లోకి ఈ సందేశం ఏమని తీసుకెళ్తున్నారు మీరు అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి బాబాయిని రాత్రి పూటలో మరి రాత్రి రఫా రఫా నరికి తెల్లారి పరామర్శించి తర్వాత నారాసుర చరిత్ర అని చెప్పి మరి వీళ్ళు చేసిన అన్ని కూడా ప్రజలందరికీ తెలుసు వీళ్ళు ఏం చేశారు అనేది. సుపరిపాలనలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు పాలన మంచిగా సాగుతుంది 1 year సంవత్సరం నుంచి కూడా. అది భరించలేని వీళ్ళు ఎలా వీళ్ళని మళ్ళా మాటలతోటి రెచ్చగొట్టారా అని చెప్పి ప్రయత్నం చేశారు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరుకుతారా అంటే నరికితే మేమన్నా చేతులకి గాజులు నడుపుకుని కూర్చున్నారండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. బాబు మోసాలు, బాబు చేసిన మోసాలు ఏంటండి అంటే అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి పేదవాడి కడుపు నింపుతున్నందుకు బాబు చేసిన మోసం అండి. బాబు గారు ఈ ప్రభుత్వ పాలనలో మోసము బాబు గారు మోసం చేస్తున్నారని చెప్పి గుండెల మీద చేసుకుని